దేశ వినాశనానికి కావలసిన ప్రయోగాలు జరిపించి అవసరం తీరగానే కన్న కూతురు లాంటి స్వర్ణరేఖను కాటేసి చంపిన నీకు సర్పభూషణరావు అన్న పేరు సరైంది. కానీ నన్ను ఇక్కడ రప్పించడానికి నీ కన్న కూతుర్ని ఎరగా పంపించావు చూడు, దానికి మాత్రం ఈ పేరు సరిపోదు. మంచి పేరు 4 సజెస్ట్ చేస్తాను, అందులో ఒకటి సెలెక్ట్ చేసుకో. ఏమిటో అవి? లోఫరు, బ్రోకరు, నీచుడు, నికృష్టుడు. కళ్ళబొల్లి మాటలు చెప్పి నా కూతుర్ని ప్రేమలోకి దించి ప్రేమిస్తున్నట్టు నాటకం ఆడుతున్న మోసగాడివి నువ్వు నన్ను మాట్లాంటావా? నేను మోసగానే అయితే నీ కూతుర్ని ఎప్పుడో పాడు చేస్తుండేవాడిని. పుట్టిన గడ్డనే అమ్ముకునే నీలాంటి వాడికి బిడ్డగా పుట్టడం హంసలేక చేసుకున్న దురదృష్టం. ఏ పాపం తెలియని ఆ అమాయకురాలు సిబిఐ పరిన వలలో ఇరుక్కోవటం విధి ఆడిన వింత నాటకం. ఆడవలసిన నాటకాలన్నీ ఆడేసి సమర్థించుకోవడానికి 1,00,000 కారణాలు నేను చెప్పగలను. నాటకం ఇద్దరం ఆడాం ఎస్బీఆర్, కానీ నా నాటకం వెనుక ఒక దేశం, ఒక బాధ్యత, ఒక కర్తవ్యం ఉంది. నీ నాటకం వెనుక ఒక దారుణ మారణ హోమం ఉంది. ఒక దేశానికి సార్వభౌముడి కావాలన్న తుచ్చమైన కోరిక ఉంది. నా కోరిక గెలుస్తుందో నీ కర్తవ్యమే గెలుస్తుందో ఇప్పుడే తేలిపోతుంది. వాడి బాడీని ఆ బ్లాక్ ఈగిల్ కి బ్రేక్ఫాస్ట్ గా వేయండి. మిస్టర్ నేత్ర, పరాయి దేశస్తుని చేతిలో కన్నా స్వదేశీయుని చేతిలో చావడం ఉత్తమం అని నువ్వు ముచ్చట పడుతున్నట్టున్నావు. నీ దేశభక్తికి నా జోహార్లు. వెరీ గుడ్. ప్రేమ పేరుతో నిన్ను మోసం చేసిన ఈ నీచుణ్ణి కాల్చిపారై. కాల్చిపారేకి ఇంకా ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? నిజంగానే ఆలోచిస్తున్నాను నాన్న. ఒక పవిత్రమైన ఆశయం కోసం ప్రేమ పేరుతో మోసం చేసిన ఇతన్ని చంపాలా? పాపిస్తే డబ్బు కోసం దేశద్రోహులతో చేతులు కలిపి అవసరం తీరగానే అక్క ప్రాణాలు తీసిన నిన్ను చంపాలా? అంతా విన్నాను నాన్న. నువ్వు చేసిన ఒక్కొక్క దారుణానికి ఒక్కొక్క గుండెతో నిన్ను కాల్చి చంపాలి. కానీ గుండెలో కదిలే నాన్న అనే 2 అక్షరాలు చిక్కరి మీద ఉన్న నా వేలిని ఆపుతున్నాయి. Stop there, man. The great Indian secret agent Supreme Netra ఏమీ చేయలేక, ఎటు దారి లేక ఈ క్యూ కళ్ళ ముందు క్వశ్చన్ మార్క్ గా నిలబడిపోయాడు. మిస్టర్ క్యూ, నువ్వు వేసే ప్రతి క్వశ్చన్ కి నీ తల తిరిగి మెడ విరిగేలా సమాధానం చెప్పగలడి నేత్ర. ఇంకెప్పుడు చెప్తావు? మీకు మీ పవిత్ర దేశానికి మంగళవాక్యం పాడేందుకు మరో 6 గంటల్లో కెప్టెన్ చో ఇక్కడికి రాబోతున్నాడు. విజయం మమ్మల్ని వరించే ఈ శుభ సందర్భంలో పాపం సావు నీకు 5 అడుగుల దూరంలో 5 బుల్లెట్ల రూపంలో సిద్ధంగా ఉంది. ఇట్స్ బ్యాడ్ లక్. ఎందుకు నవ్వు? చావు మానభంగం తప్పనిసరైనప్పుడు నవ్వుతూ అనుభవించమన్నాడు ఓ మహాకవి. ఓహో, అయితే ఆఖరి నవ్వుకో. నాతో పాటు మీరు నవ్వితే మంచిది. మేమెందుకు నవ్వాలో? చావు మీకు 3 అడుగుల దూరంలో 3 క్షణాల్లో ఉంది. ఏమిటి నువ్వనేది? మీరు ఇలాంటి రథావేషాలు వేస్తారని తెలిసే ఆ గిఫ్ట్ ప్యాకెట్ లో టైం బాంబ్ పెట్టాను. బాంబా? మరో 3 సెకండ్లలో అది పేలుతుంది. దాంతో మీరంతా మఠాష్. What, Mr. Q? Yes,
టామ్మని బాంబు పేలిన శబ్దం రాకుండా ట్రైన్ కారు దూసుకుపోయిన శబ్దం వినబడుతుంది ఏమిటి? సంథింగ్ ఇస్ రాంగ్. కమ్ ఆన్, ఏముంది ఇందులో? లెట్స్ ఓపెన్ ఇట్. అమ్మ నేత్ర, ఈ ఎస్బీఆర్ ని పిచ్చివాడిని చేసావా? ఈ క్యూకే క్వశ్చన్ మార్క్ పెట్టి నేల కనిపించాడు నేత్ర. లేక విధి నిర్వహణలో నేను కొన్ని తొందరపాటు పనులు చేసి నీ మనసు కష్టపెట్టాను. నన్ను మన్నించు. మీ డ్యూటీ మీరు నిర్వర్తించారు. ఇందులో మన్నించాల్సినంత తప్పేం లేదుగా. చూడండి, దేశాన్ని దుర్మార్గులు బారినుడు కాపాడడానికి మనం చేస్తున్న ఈ యజ్ఞంలో ఇలాంటి పశ్చాత్తాపాలకి, కన్నీళ్ళకి, ఎలాంటి ఫీలింగ్స్ కి చోట్లేదు. క్యూ చెప్పిన ప్రకారం జరగబోయే విధ్వంసానికి ముఖ్యుడు మిస్టర్ చో. ప్రతిమా, ఇప్పుడు మనం అర్జెంటుగా చోని పట్టుకోవడం చాలా అవసరం. మిస్టర్ సర్వభూషణ్ రావు, చేతికి దొరికిన వాడిని వదిలేసావు. యు ఆర్ అ ఫూల్, యు ఆర్ అ డర్టీ. ఆపు నల్లడేగా ఆపు. నీ నోటికొచ్చినట్టు మాటలంటే పడే మనిషిని కాను. మా దేశంలో నేను సార్వభౌముడిని, చక్రవర్తిని, నేర సామ్రాజ్యానికి మొకటం లేని మహారాజుని. అలాంటి నన్ను నువ్వు నీ దేశం ఏదైనా కావచ్చు, కానీ ఇక్కడ మటుకునే స్థానం బ్లాక్ ఈగల్ కాళ్ళ దగ్గర. కమ్ ఆన్, పాలిష్ మై షూస్. నీ షూస్ నేను పాలిష్ చేయాలా? కోట్లకు పడగలెత్తిన వాణ్ణి, నీ పథకానికి పునాది వేసిన పార్ట్నర్ని. But now, you are a traitor. Hey. ఎస్బీఆర్, ఈ క్షణం నుంచి ఇక్కడ నీ బ్రతుకు బ్లాక్ ఈగల్ బూట్లు తుడవడానికి అంకితం. ఇట్స్ ఎ లెసన్ టు యూ. Yes, it's a lesson to me. మీలాంటి దౌర్భాగ్యుల్ని నమ్ముకున్నందుకు, కళ్ళు మూసుకుపోయి నా వాళ్ళనే నేను అంతం చేసుకున్నందుకు, నా మాతృదేశాన్ని మీకు అమ్ముకోబోయినందుకు మంచి శిక్షే విధించారు. మీలాంటి నమ్మక ద్రోహులకు నేను కూడా ఒక శిక్ష విధించదలుచుకున్నాను. Black Eagle likes this fellow. Remove him. ఏమిటి ఏమిటి కంగారు? గంట సేపు నుంచి వెయిట్ చేస్తున్నావు, ఇంకా ఎంతసేపు? ముఖ్యంగా మన వృత్తికి కావాల్సిందే ఓర్పు. ఆ జో వచ్చే ఫ్లైట్ కొంచెం లేట్ అయి ఉంటుంది. గంట అయినా 2 గంటలైనా మన ఇక్కడ వెయిట్ చేయక తప్పదు. పంచి సరే వెళ్ళు. అప్పస్వామి, ఇంకా గంట టైం ఉందంట. ఈ లోపు కాలక్షేపానికి కొన్ని గదులు క్లీన్ చేసి దొరికిన యాస్ట్రేలు, ఫ్లవర్ వ్యాజులు నొక్కేద్దామా? మా హోటల్లో పెట్టుకోవచ్చు. ప్లీజ్ డు నాట్ డిస్టర్బ్. ప్లీజ్ డు నాట్ డిస్టర్బ్. అది సరే, అసలు క్లీన్ చేయడానికి వీలు లేకుండా అన్ని గదులకి డు నాట్ డిస్టర్బ్ అని బోర్డు పెట్టారే. ఈ రోజు ఆదివారం కదా, అందరూ సరదాగా బిజీగా ఉంటారు. మీకెప్పుడు దొంగలు పట్టుకోవటాలు తప్ప వేరే జాసే లేదే. ఇంకోసారి ఎప్పుడన్నా ఇక్కడికి తీరిగ్గా రండి. అప్పుడు ఆదివారం నాడు అందమైన జంటలు ఎంత ఆనందంగా విహరిస్తారో చూద్దురు గాని. అందమివ్వు ఆదివారము, ప్రేమవారము, పెదవి చాటుగా ముద్దులంబ మూట కాస్త దోచుకోనా. ముద్దువారము, మెత్త మెత్తగా మూడు ముళ్ళ ముచ్చటంత ఆడుకోనా. లవ్వు చెయ్యి లక్ష్మి వారము, శుక్రవారము, నిషాకి క్రేజీ.
పూల బాణమేసి పాప్ డాన్స్ మీద రొమాన్స్ పాట పాడినట్టు పట్టు తప్పకుండా ఫలానా చిందులేసుకుంటా రాజు బ్యాంకు మీద చలాకి చెట్టు వేసినట్టు గంట కట్టి నీకు జవాబు నేను ఇచ్చుకుంటా ఈ అజాయి బీచ్ లో ఎలా కిలా అందమంతా వేసుకో ఆపినా ఆగునా సింగపూర్ సోకులన్నీ దొంగిలించుకున్న హీనలు అంతమివ్వు ఆదివారము సొంతమవ్వ సోమవారము టూటి ఫ్రూటి కోస్ట్ వేపు టూరుకెళ్ళి ఆడుకుంటే జంట గీత ఏది నాడు ఏదెక్కి నడుము తాకుతుంటే ఎత్తు మైలలాగా నిజంట నేను కట్టుకుంటా ఓనమాల నాడే నీ వంపులన్నీ రాసినట్టు శోభనాలు కూడా నా చూపుతోనే చేసుకుంటా నీ మనస్సు చల్లని మలేషియా దాని నీడ చాలునే ప్రియా రేగితే ఆగదు శంభవాంగురంభతోటి సాగుతుంద రాసలీలలు అంతమివ్వు ఆదివారము సొంతమవ్వ సోమవారము ప్రేమవారము పెదవి చాటుగా ముద్దులంబ మూట కాస్త దోచుకోనా ముద్దువారము మెత్త మెత్తగా ముళ్ళ ముచ్చటంత ఆడుకో పట్టు పట్టు చెయ్యబట్టు చిన్నదాని చెంగేబట్టు పట్టు పట్టు చెయ్యబట్టు చిన్నదాని చెంగేబట్టు నన్ను నిల్లు దాచిపెట్టు ఓ పుల్లోడా కట్టు కట్టు చీరే కట్టు ఒంటె చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ